సో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, మనకు వచ్చేసి ఇప్పుడు కొన్ని ఐపీఓస్ గురించి డిస్కస్ చేద్దాము. మేజర్గా ఇప్పుడు వచ్చేసి ఒక 4 ఐపీఓస్ అండి. ఈ రోజే క్లోజ్ అవుతున్నాయి 26th జూన్. సో ఇక్కడ మీరు చూసినట్లయితే మీరు 26th జూన్ అనేది క్లోజ్ అవుతుంది. అండ్ మోర్ ఓవర్ ఈ 4 ఐపీఓస్ మీరు చూసినట్లయితే ఎస్ఎంఈ ఐపీఓస్, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్. సో ఇవి వచ్చేసి ఒకటి వచ్చేసి మ్యాషన్ ఇన్ఫ్రాటెక్. ఇది వచ్చేసి మనకి 2000 షేర్స్ కావాలండి. ప్రస్తుతం డే 2కి వచ్చేసి ఓన్లీ 4 times సబ్స్క్రిప్షన్ అయింది. శివాలిక్ పవర్ కంట్రోల్, ఇది వచ్చేసి జస్ట్ 4.38 times సబ్స్క్రిప్షన్ అయింది. 1.2 lakhs కావాలి మనకి. సో ఇది సిల్వాన్ ప్లైబోర్డ్, ఇది వచ్చేసి మనకు 1,10,000 ఇన్వెస్ట్ చేయాలి. 2000 షేర్స్ జస్ట్ 9.2 times సబ్స్క్రిప్షన్ అయింది. నెక్స్ట్ విసమన్ గ్లోబల్ సేల్స్, సో ఇది వచ్చేసి మనకి జస్ట్ 5 times సబ్స్క్రిప్షన్ అయింది. దగ్గర 1.29 lakhs కావాలి. సో ఎప్పుడైనా నేను బ్లైండ్ గుర్తు మీకు చెప్పానండి, ఎస్ఎంఈ ఐపీఓస్, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ మోర్ దాన్ 50 times సబ్స్క్రిప్షన్ అయితేనే మీరు సబ్స్క్రైబ్ చేయండి. సో దాన్ని మీరు అప్లై చేయండి. అంతేగాని లెస్ దాన్ 10%, 20% ఎస్ఎంఈ ఐపీఓస్కి మీరు ఎప్పుడు అసలు వీటి జోలికే వెళ్ళొద్దు. ఎందుకంటే మీకు ఒకటి చెప్పాను, యాసన్స్ కెమెక్స్ కేర్ అనేది మీకు క్లియర్గా ఒకటి డిస్కస్ చేశానండి. అది మీకు మళ్ళీ చూపిస్తాను ఇక్కడ, యాసన్స్ కెమెక్స్ కేర్ అనేది. సో అదేంటంటే మేజర్గా మనకి ఇది ఒక ఎస్ఎంఈ ఐపీఓ కింద వచ్చింది. చూడండి ఇక్కడ యాసన్స్ కెమెక్స్ కేర్ ఎంత కనిపిస్తుంది, వైసీసీఎల్. ఇది వచ్చేసి దగ్గర 40 రూపీస్ ఇచ్చారండి మనకి లిస్టింగ్కి. సో అప్పుడు అలాట్ చేసిన వాళ్ళకి దగ్గర డే 1, సో ముందు ఒక 10,000 ప్రాఫిట్ చూపించిన తర్వాత నియర్ అబౌట్ 40 నుంచి 32 అండి. సో 32 రూపీస్లో క్లోజ్ అయింది. ఇది జస్ట్ ఈవెన్ 5 minutesలోనే మనకి లోవర్ సర్కిట్ కొట్టేసింది. సో 1,20,000 ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి నియర్ అబౌట్ 24,000 డైరెక్ట్ లాస్ చూపించిందండి. డైరెక్ట్ లాస్ విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ 15 minutes. సో ఈవెన్ ఇది వచ్చేసి వైసీసీఎల్ ఆ టైంలో మనకు వచ్చేసి 55 times అనేది సబ్స్క్రిప్షన్ అయింది. సో 55 times అనేది సబ్స్క్రిప్షన్ అయింది. సో చాలా ఇంపార్టెంట్ డేటా అండి, ఇది మీరు గమనించండి. వైసీసీఎల్, యాసన్స్ కెమెక్స్ కేర్ అనేది లిమిటెడ్, ఇది 40 రూపీస్ లిస్టింగ్ ప్రైస్ పెడితే, సో మనకు వచ్చేసి ఐపీఓ ప్రైస్ పెడితే మనకి లిస్టింగ్ 32 రూపీస్కి మనకి క్లోజ్ అవడం జరిగింది. నియర్ అబౌట్ 24,000 లాస్ అనేది ప్రతి సబ్స్క్రైబర్స్కి లాస్ అనేది చూపించింది. ఇది మీరు చూసినట్లయితే 55 times ఆ రోజు సబ్స్క్రిప్షన్ అయింది. 55 times సబ్స్క్రిప్షన్ అయింది. ఫైనాన్షియల్స్ అంతా బాగున్నాయి. ఇది వచ్చేసి నెగిటివ్ రిజల్ట్స్ ఇచ్చింది ఈవెన్ దో 55 times. ఓకే, కానీ ఇవి వచ్చేసి నాట్ ఈవెన్ డబల్ డిజిట్ కూడా లేదండి. సో ఈరోజే 26th అనేది క్లోజ్ అవుతుంది కాబట్టి ఇలాంటి ఐపీఓస్ని నేను రికమెండ్ చేయటం లేదు. మీరు అప్లై చేయాల్సిన అవసరం కూడా లేదండి. థ్యాంక్ యూ. ఫాలో ఫర్ ఇంపార్టెంట్ అప్డేట్స్.